రాజకీయాల్లో ఉన్న నేత, వరుస విజయాలతో విజయ దుందుబి మోగించినటువంటి నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా విజయ కేతనాన్ని ఎగరేసి ప్రజాదరణ పొందినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి నాయకుడు. అయితే దురదృష్టం వెంటాడుతున్న నేపథ్యంలో మంత్రి పదవి ఎప్పుడో రావాల్సి ఉండి కూడా రాలేనటువంటి ఒక స్థితిలో ఇవాళ కేసీఆర్ గారు క్యాబినెట్లో మొదటిసారిగా మంత్రి పదవిని దక్కించుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మన ముందు ఉన్నారు. అనేక విషయాలు మనతో టీ న్యూస్తో పంచుకునేందుకున్నారు. కంగ్రాచులేషన్స్ దయాకర్ గారు. మొదటిసారిగా మీరు మంత్రి పదవి, నిజానికి రాజకీయాల్లో ఎప్పుడో మంత్రి పదవి దక్కాల్సినటువంటి వ్యక్తి ఎందుకు దక్కలేదు ఏంటి అని అంటే ఒక్కసారి మీరు పాత దానిలోకి పోతే మీరేం చెప్పదలుచుకున్నారు? నేను ఉన్నదాంట్లోనే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే, మోసాలు చేశారు, అది కొంత బాధ ఉన్నది. 82లో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు, 82లో తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షుడు. అంటే అప్పుడు వయసు 25 ఏళ్ళు. ఉమ్మడి వరంగల్ జిల్లా తెలుగుదేశం జెండా తయారు చేసే దాంట్లో తుమ్మడూరు కాంపిటీషన్, ఒక యూత్ నుంచి ఒకరిని వేయాలని నన్ను యూత్ నుంచి 25 ఏళ్ళ జెండా, తెలుగుదేశం జెండా రూపకల్పన. 83లో ఎన్టీఆర్ నా మీద ఎంత నమ్మేదంటే జిల్లా పార్టీ కన్వీనర్గా ఎమ్మెల్యే సీట్లు ఎవరికి ఇవ్వాలనే కన్ఫ్యూజ్ తోటి 5 ఎమ్మెల్యే బీఫామ్ సంతకం పెట్టి నాకు ఇచ్చిండు. జిల్లా అధ్యక్షుడే మీ చేతిలో పెట్టి వాడు నువ్వు వరంగల్లో ఇచ్చేయిపోని, నన్ను వర్ధనపేటలో నిలబడొద్దని చెప్పిండు. నువ్వు వర్ధనపేటలో గెలవవు, వరంగల్ నిలబడవు అని. వరంగల్లో తెలుగుదేశం పార్టీ ఉన్నది, వరంగల్ నిలబడవు అంటే నేను ఆ బీఫామ్లో నా పేరు వర్ధనపేటకు రాసుకొని నేను వర్ధనపేటకి ఇచ్చుకున్నాను. వరంగల్లో తిరిగా బండ ప్రకాష్ ఇంటికి పోయినా నిలబడు అని వద్దన్నాడు. చాలా మందిని బదిలాడు. గుండ ప్రకాష్ ఇంటికి పోయినా వద్దన్నాడు. బండారు నాగభూషణ్ ఇంటికి పోయినా బతిరాడంగా నిలబడుతున్నాడు, ఆయన ఎమ్మెల్యే. ఇట్లా నేను వాళ్ళ బతిరాడి టికెట్లు ఇప్పిస్తే అప్పుడు గెలిచి వాళ్ళందరినీ తీసుకుపోయి ఎన్టీఆర్ని పరిచయం చేసిన. ఎవరికి ఏమంటారు అంటే పెద్ద మనిషి ముచ్చట సత్యనాయకి ఏమంటే ఇచ్చిన దయాకర్ నువ్వు గెలిస్తే ఇయ్యాల మంత్రి అయ్యేటోని ఈ చిన్న ఏజ్లో అని. తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అయినా, తర్వాత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా జిల్లా అంతా ఏకమే నా పేరు ప్రపోజల్ చేసింది జిల్లా పరిషత్ చైర్మన్. అప్పుడు అందరు కలిసి సరే వెల్మా ఇతరాయరావు మంత్రి ఉన్నాడు, వెల్మాకే జిల్లా పరిషత్ని ఇవ్వద్దంటే మళ్ళీ నేనే సుదర్శన్ రెడ్డి అని ఆయన ప్రపోజల్ చేసినాం. అంటే ఎట్లా మనం పార్టీ ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీ అట్లా మనం పార్టీ ఇంట్రెస్ట్గా పనిచేసినాం తప్ప సొంత ఇంట్రెస్ట్ ఏదో నేను చేయాలనేది లేదు. తర్వాత బీజేపీ 94 నుంచి కంటిన్యూగా గెలుచుకుంటూ వస్తున్నాం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి వరించింది. మంత్రి పదవి గురించి సంతోషం ఉండొచ్చు, కానీ సంతోషంతో పాటు చాలా బాధ్యత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి నాకు 94లోనే వచ్చేది. 94లో మంత్రి పదవి ఎన్టీఆర్ పిలిచి మీ 6 ఎమ్మెల్యేలకు గెలిచి దయాకర్రావుకి ఇవ్వాలని 6 ఎమ్మెల్యేలు కడియం శ్రీతో సహా ప్రణయ్ భాస్కర్తో సహా అందరూ 6 కలిసి దయాకర్రావు మా దాంట్లో సీనియర్ సార్ ఇవ్వండి అని. ఎన్టీఆర్ మీరేందా చెప్పేది, ఆయనకి ఇస్తున్న పోని అన్నాడు. కానీ ఎందుకో లక్ష్మీపతి కుట్రమని నా పేరు తీసేసి నేను చంద్రబాబు మోసం చేసిండు. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో సుప్రీం ఆర్గనైజేషన్ పార్టీ అనేది చూసేది. కేసీఆర్ గారికి కూడా తెలుసు. అంటే ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం, ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో బహుశా ఇంత సీనియర్ మీరు అన్నట్టు శ్రీహరి గారు ఉండొచ్చు, కొంతమంది ఉన్నారు. కానీ అదే సందర్భంలో మీరు ఒక 80 చిన్న వయసులో 25 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ మంత్రి పదవి చేపట్టారు ఉమ్మడి వరంగల్. నాకు ఒక్కటి హ్యాపీ ఏంటంటే అందరు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నాకు ఎవరు శత్రువులు కాదు. ఇక్కడ శత్రువులు అంటోళ్ళు వ్యతిరేకించేటోళ్ళు వెళ్ళిపోయారు. పార్టీలో లేరు, బయట లేరు, ఎక్కడ లేరు. వ్యతిరేకించేటోళ్ళు పోయారు, పార్టీలో లేరు. కడియం శ్రీహరి గారు నేను బాగా లైక్ చేస్తాడు, ఆయన ఆర్గనైజేషన్లో బాగా స్ట్రెంత్. కాబట్టి ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు మేము ముందు ఉన్నటువంటిది జిల్లాని స్ట్రెంథెన్ చేయటం ఇప్పటికే బలంగా ఉంది. సీట్లు గెలుచుకున్నారు. శ్రీహరి గారు కానీ, చందులాల్ గారు కానీ, మసూంచార్ గారు, మీ అందరం కూడా కలిసి పనిచేసిన వాళ్ళు. వినయ్ భాస్కర్ కానీ అందరూ కూడా మీకు కలిసి పనిచేసిన వాళ్ళు. రెడ్డి నాయక్ కూడా నేనంటే బాగా అభిమాన పట్టేవాళ్ళు. 2 పార్లమెంటు స్థానాలు ఇమీడియట్ టాస్క్ ఉంటుంది. తప్పకుండా వీళ్ళందరి సహకారంతో గెలిపిస్తారు. నాకు 100% 2 గెలిపించి సార్కు నేను ఉపయోగిస్తాను. వీళ్ళందరినీ సహకరిస్తారు, వీళ్ళందరూ కూడా నాకు సహకరిస్తారు. నాకు అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది. నేనంటే గౌరవం ఉన్నది వాళ్ళకు. రైట్. అంటే మీరు రాజకీయంగా మీరు అన్నట్టు 2 ఎంపీ స్థానాలు గెలిపేయటం, ఆ తర్వాత వచ్చే స్థానిక జెడ్పీటీసీలు ఎంపీటీలు గెలిపేయటం అనేది 6 జెడ్పీటీసీలు గెలిపించి సార్కు ఉపయోగిస్తారు.
బహుశా రెండోది అంటే జిల్లా మీద మీకు ఉన్నటువంటి దృష్టి ఏంటి? సాగునీటి రంగంలో కానీ ఇప్పటికీ మీకు ఒక అవగాహన ఉంది, ఎందుకంటే భౌగోళికంగా కానీ రాజకీయంగా కానీ నైసర్గికంగా కానీ జిల్లా మీద ఒక ఎక్కడ ఏం అవసరం ఉంది, సాగునీటి అవసరం ఎక్కడుంది, ఇంకోటి ఎక్కడుంది ఏంటి అనేటువంటి దాని మీద జిల్లా మీద మీ దృష్టి ఏముంటుంది మంత్రిగా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు కట్టి చుక్క నీళ్లు రాకుండా ఎస్ఆర్ఎస్పిని నీళ్లు గార్చారు. దానికోసం నేను 6-7 ఏళ్ళు తాపత్రపడ్డ పోరాటం చేసిన. రాజశేఖర రెడ్డి చెప్పిన, ప్రధానమంత్రికి అయితే 10 సార్లు కలిసిన, ఢిల్లీలో ధర్నా చేసిన, మహారాష్ట్రలో. ఇప్పుడు నా ఒంటి మీద దెబ్బలన్నీ ఉన్నాయి, పాతలు పడ్డాయి. ఇవాళ ఈ కాలు నడవనియేది. నన్ను 3 రోజులు జైలు వేసి కొట్టిందండి. 3 డేస్ జైలు వేసి మహారాష్ట్రలో చీకటి గదిలో వేసి కొట్టాను, ఇంకోసారి రావద్దని. నేను ఇవాళ రాజకీయంగా హ్యాపీగా ఫీల్ అయ్యేది, కేసీఆర్ గారిని ఇంకా అభిమానించేది కాళేశ్వరం. ఎస్ఆర్ఎస్పి నీరు గార్చినందుకు ఇలా కాళేశ్వరం చేయబట్టి వరంగల్ జిల్లాకు నీళ్ళు వస్తున్నాయి. ఒక 2-3 నెలల్లో రాబోతున్నాయి. ఆ కాలువలు తొమ్మినండి. ఎందుకు కాలువలు తొమ్మినారు అది అర్థమే కైతలేదు. నీళ్ళు లేవు, ఇంతవరకు 15 ఏళ్ళ బట్టి నీళ్ళు లేవు. సంవత్సరానికి 3 సార్లు 3 రోజులు వదిలిపెడితే అదే సంబరం. ఆ నీళ్లు చూసి సంబరపడతాను అంతే. ఆవిరైపోతుంటే లేకపోతే అంతే. ఒక్క చెరువు నిండేది లేదు, ఒక ఎకరం తడిసేది లేదు. అది సంవత్సరానికి 3-4 రోజులు వదిలిపెడితేనే సంబరపడతాం. ఇప్పుడు మీ ముందున్న తక్షణ కర్తవ్యం ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్లు పారించాలి. ప్రతి చెరువు ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరుకుంటున్నారో ప్రతి చెరువు మత్తలు పడాలి. ఆయన ఆలోచన విధానం చూస్తే నేను పరిచయం అవుతున్నాను. ఈ మధ్యలో మీటింగ్లలో కూడా ఎక్కడికి ఆడ చిట్యాలకు పోవాలి, నర్సంపేట పోవాలి, థాయిలాండ్ ఇట్లా అన్నీ భూపాలపల్లి పోరాలి, ఇటు దోర్నకల్లు పోరాలి, ఇటు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ కోదాడికి పోవాలి. మొత్తం నిండాలి. ఏదో కొద్దిగా వరంగల్ నీళ్ళు కాలువ నీళ్ళు వదిలిపెట్టిన అనేది కాదు, ప్రతి చెరువు పడాలి, ప్రతి చెరువు మత్తలు పడాలనే ప్లానింగ్ చేస్తున్నాడు. హ్యాపీ ఫీల్. పంచాయతీరాజ్ దగ్గరికి వస్తే కనుక చాలా కీలకమైంది ఇది కూడా. ఎందుకంటే ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఇది బలోపేతం కావాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. ఇంతకుముందే మీరన్నట్టు గ్రామాల్లో పంచాయతీల సంఖ్య చాలా పెరిగింది దయాకర్ గారు. ఎందుకంటే అనేక కొత్త పంచాయతీలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. బస్సులు వీటిలన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ ఇతర కానీ పెంచాల్సిన అవసరం ఉంది అనేటువంటిది. అంటే మేము మాట ఇచ్చినట్టు 500 జనాభా ఉన్న ప్రతి తండను గ్రామ పంచాయతీ చేసాం. కొద్దిగా తక్కువ దూరం ఉంటే చేసినాం మాట ఇచ్చి. ఇలా సర్పంచ్లు ఉత్సాహంగా ఉన్నారు, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు మేము ఫండ్స్ ఇవ్వాలి. ఫండ్స్ కూడా ఇచ్చినందుకు ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ప్రతికారం 500 జనాభా ఉంటే 8 లక్షలు, జనాభా ఇంక పెరుగుంటే ఇంకెక్కువ. ఇట్లా మేము చేసేందుకున్నాం. ప్రతి తండకు రోడ్డు చేయాలని. రైట్. కొత్త మీరు పంచాయతీ చట్టం బహుశా దీని మీద కొంత డీటెయిల్గానే చర్చ జరుగుతుంది. కొత్త పంచాయతీ చట్టం తీసుకురావడం వల్ల సర్పంచులకి బాగా టార్గెట్, లేకుంటే వాళ్ళ మీద బాధ్యత, లేకుంటే వాళ్ళని పని చేయించే వైపుగా ఉంటుందా ఈ చట్టం? ప్రతి విలేజ్ కార్యదర్శి ఇస్తున్నాం. ఆ కార్యదర్శి గ్రామాలలోనే ఉండాలి, సర్పంచ్ గ్రామాలలోనే ఉండాలి. సర్పంచ్ గ్రామంలో లేకపోతే కూడా తీసిపారేస్తాడు, కార్యదర్శి ఊళ్ళల్లో లేకపోతే కూడా తీసేస్తాడు. మరి ఇద్దరు ఆడుంటే చాలా పనులు అవుతాయండి. నెలకోసారి గ్రామ పంచాయతీ మీటింగ్ పెట్టాలి, 2 నెలలకోసారి 3 నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి. ఈ చట్టంలో ఖచ్చితంగా ఇవన్నీ ఏది చేయకున్నా, శుభ్రంగా లేకున్నా సర్పంచ్ పోస్ట్ పోతుంది. చాలా సిస్టమేటిక్ ఉన్నది. కానీ ఇప్పటిదాకా అలవాటు పడ్డటువంటి సర్పంచులు ఏదో పైన రాజకీయాల్లో తిరుగుతూ ఇలాంటి ఏదో పైరువీలు చేసుకుంటూ. మేము ఇప్పుడు 7,500 కోట్లకు ప్లాన్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ రోడ్లు. దాదాపు 25 కిలోమీటర్లు, 25,000 లింక్ రోడ్లు కానీ ఇవన్నీ మేము ఫండ్స్ రిలీజ్ చేస్తాం, సద్వినియోగం చేయాలి, చేస్తాం. ఇప్పుడు మార్చి ఏప్రిల్ తర్వాత అదే పనిగా విపరీతమైన ఫండ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఈజీఎస్ కింద కూడా మస్తున్నాయి. ఒక్కటే మేము కోరేది ఏంటంటే వాళ్ళకు భయం అనేది కూడా కల్పించాలి. ఇప్పుడు ఒక ఇంటి పర్మిషన్ కూడా అడ్డం దొడ్డం ఇచ్చినా సర్పంచ్ ఊడిపోతాడు. దానికి కూడా ఇంటి పర్మిషన్ కూడా క్లియర్గా రోడ్ సైడ్ ఇచ్చినా, ఇంకా రూల్స్ వ్యతిరేకంగా పరిశుభ్రంగా లేకపోయినా కూడా పర్మిషన్ కూడా వాడు పెట్టుకున్న
15 రోజులకి ఇవ్వకపోతే కూడా పోతుంది. వాడికి ఏదో ఒకటి చెప్పాలి. కఠినమైన అదే నువ్వు ఇస్తావా ఇయ్యవా ఏదో ఒకటి చెప్పు. నువ్వు నానబెట్టి చంపే వదలకంటే రూల్స్ ప్రకారం ఉంటే రూల్స్ ప్రకారం లేకపోతే తీసేయి. మిషన్ భగీరథకు సంబంధించిన బహుశా ఆ శాఖ మీ దగ్గరే ఉందా, లేకుంటే ఆ శాఖ రేపటి నుంచి మంచినీళ్ళకి సంబంధించి ఇప్పటికే కొంత పని అయిపోయిందన్నారు, ఆ పని పూర్తయిందని అనుకోవచ్చా? ఇంకా పూర్తి స్థాయిలో భగీరథది దాదాపు అయిపోయింది. అన్ని గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి. ఇంకొక 700 గ్రామాలకు, కొంత దూరం ఉన్న గ్రామాలకు మేము ఇవ్వలేకపోయినాం. అది మార్చి వరకు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 100% దాదాపు 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు అందుతుంది. అంటే దీంట్లో కొన్ని గ్రామాలకు రాకపోయినాయి, కానీ మీరు అన్నట్టు దీంట్లో ఒక 40% పాత పైప్ లైన్ ద్వారా, పాత ట్యాంకుల ద్వారా ఇస్తున్నాం. ఓకే, ప్రతి ఇంటి ఇస్తున్నాం. కానీ రాబోయే రోజుల్లో ఒక మార్చి వరకు 100% గ్రామాలకు ఇవ్వాలి. ఇంకో కొన్ని గ్రామాలు మిగిలిపోయే వాటికి మార్చి వరకు ఇవ్వాలి. ఏప్రిల్ వరకు అన్ని గ్రామాలలో ట్యాంకులు కట్టి కొత్త పైప్ లైన్లు వేసి ఏప్రిల్ వరకు అన్ని గ్రామాలలో ఇవ్వాలనేది ప్లానింగ్. ఇంకా కొన్ని గ్రామాలలోకి వస్తలేవు. కొన్ని గ్రామాలలోనో మీరు అన్నట్టు పాత పైప్ లైన్ ద్వారా ఇస్తున్నాం. ఏప్రిల్ వరకు మొత్తం 100% చేయాలనేది ప్లానింగ్. ఉపాధి హామీ పథకంని వ్యవసాయానికి అనుసంధానం అది కూడా మీ కిందకే వస్తుంది అనుకుంటా. ఉపాధి ఆ నరేగా స్కీమ్ దాన్ని కూడా చాలా సందర్భాలు వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఒక చర్చ ఉంది, కానీ అది కావటం లేదు. అసలు దాన్ని ఏ రకంగా అమలు అవుతుంది అని అనుకోవచ్చు? అది కొంత చాలా బాగా నడుస్తున్నాయండి మనకి ఈ మధ్యలో. మనం ఉపాధి హామీ పథకం కింద టాయిలెట్స్ తీసుకున్నాం. ఓకే, చాలా 100% చేశాం. సక్సెస్ఫుల్. పోయిన 2 years ప్రభుత్వం ప్రెస్టేజ్గా చేసుకొని మా నియోజకవర్గం చేసి రాష్ట్రం మొత్తం కూడా 95% టాయిలెట్స్ అయిపోయినాయి. కొంత బిల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అయ్యా ఏప్రిల్ వరకు అవి వస్తాయి. టాయిలెట్స్ మేము పోయినసారి ప్రెస్టేజ్గా చేసింది గవర్నమెంట్. ఈరోజు ప్రతి దిక్కున బైక్ ఉంటుందా అంటే శ్మశానం బట్టి ప్రతి ఊళ్ళో ఉండాలి. ఒక పేదోడు చనిపోతే చాలా కష్టం అండి. ఎవరిని ఎక్కడ జాగల గాలినియరు. శిఖర్లో కూడా గాలిచ్చే పరిస్థితి లేదు. ఘోరమైన పరిస్థితి. తాగేందుకు నీళ్ళు దొరికాయి, స్నానాలు చేసేందుకు నీళ్ళు దొరికాయి. ప్రతి ఊళ్ళో శ్మశానం వాటికి ఉండాలి, బైక్ ఉంటుందా ఉండాలి. ప్రెస్టేజ్ ఇది, ప్రభుత్వ ప్రెస్టేజ్. తప్పకుండా ప్రతి ఊళ్ళో చేస్తాం. గ్రామ పంచాయతీ నుంచి 2 లక్షలు జాగ్రత్త పర్మిషన్ కూడా ఇస్తున్నాం. రేపేళ్ళుండే జీవో కూడా వస్తారు. ఇదివరకు లేదు గ్రామ పంచాయతీ జాగ్రనేది. ఇప్పుడు గ్రామ పంచాయతీ జాగ్కొని బైకుంఠ దావా కట్టాలి. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండాలి. రైట్. మీరు ఉపాధి కింద గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చే సంబంధించి కూడా కొంత స్కిల్స్ డెవలప్ చేయాలి, వాళ్ళకి స్కిల్ డెవలప్ చేస్తే కొంత ఉపాధి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది. ఆ రకమైనటువంటిది గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చేటువంటి అంశం గురించి కూడా మేము గ్రామీణ శిక్షణ ఇస్తున్నాం. ఆల్రెడీ ఉన్నాయి, కానీ అదంతా ఎక్స్పోజ్ కాలేదు. ఇప్పుడు అవసరమైతే నియోజకవర్గానికి ఒకటైనా పెట్టి, ఇప్పుడు జిల్లా హెడ్‌క్వార్టర్లో, పాత జిల్లా హెడ్‌క్వార్టర్లో అట్లున్నది. ఫస్ట్ కొత్త జిల్లాలు 33 జిల్లాలలో పెడతాం. అవసరమైతే నియోజకవర్గ వైజ్గా పెడదాం. ముఖ్యమంత్రి గారిని మాట్లాడి నియోజకవర్గాల వైజ్గా ఈ నిరుద్యోగ యువకులను 3 నెలలు మేమే తిండి పెట్టి, వసతులు పెట్టి 3 నెలలు వాళ్ళకు కోచింగ్ ఇస్తాం. వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళు చదువుకునేవి కానీ కొంత కోచింగ్ ఇస్తాం. ప్రైవేట్ కంపెనీలలో జాబులు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. సో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకేంది స్కిల్స్ కావాలి. స్కిల్స్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు. పెట్టి ఎలా పెట్టున్నారు, ఇంటర్వ్యూ పిలుస్తారు, ఎలా కొడతారు. వాళ్ళకు కూడా అవసరం. కంపెనీలను పిలుస్తాం. ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కంపెనీలను పిలుస్తాం. వాళ్ళని కూడా మీకు ఏం కావాలి, ఎట్లా కావాలి, ఎట్లాంటి స్కిల్స్ కావాలి, వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పించి ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కంపెనీలో ఇప్పించాలి. ఆయనతో కూడా ప్రైవేట్ కంపెనీలో రాకపోతే మనం గవర్నమెంట్ స్కీమ్ ఇప్పుడు బీసీ లోన్లు ఇస్తున్నాం, ఎస్సీ లోన్లు ఇస్తున్నాం, ఎస్టీ లోన్లు ఇస్తున్నాం. నిరుద్యోగ యువకులకు వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఏదో ఒక రూపంగా వాళ్ళకు కొద్దిగా 2 లక్షలు 5 లక్షలు లోన్ ఇస్తే ఏదైనా ఒకటి వాళ్ళ స్కిల్ ద్వారా డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి కూడా మీ కిందకే వస్తున్నట్టు పంచాయతీరాజ్ శాఖ కిందకే వచ్చే అవకాశం. దాని మీద కూడా ఏమన్నా ఎటువంటి లబ్ధి చేకూరబోతుంది వాటి వల్ల, ఎప్పుడు ఏ రకంగా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ఎన్నికల ప్రచార సభలో దాని గురించి ఫోకస్ చేశారు.
ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ ముఖ్యమంత్రి గారు దీన్ని మొదలు పెడతామని అనౌన్స్ చేశాడో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహిళా గ్రూప్స్ చాలా బాగా పనిచేస్తున్నాయండి. ఐకేపీ సెంటర్స్ చాలా బాగా చేస్తున్నాయి. వాళ్ళకి ఇచ్చిన లోన్స్ కడుతున్నారు. వాళ్ళకి ఏ స్కీమ్ చెప్పినా బాగా సక్సెస్ ఉన్నది. ఆ గ్రామీణ సమస్యలు తెలుసు. వాళ్ళు కూడా ఆనెస్ట్గా చేస్తారు. ఎవరితోటి మాట పడొద్దు అనే మహిళల లోపల ఒక జిద్దుతోటి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇది ఒప్పచెప్పాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే రేపు గ్రామాలలో పండేది ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, వీళ్ళ ద్వారా కొనిచ్చి అమ్మిస్తే చాలా డెవలప్ అవుతుంది. రైట్, చివరిగా చెప్పండి, అంటే గ్రామీణ ప్రజలకి ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రానున్న రోజుల్లోగా నేను మంత్రిగా ఈ బాధ్యతలు ఈ ప్రభుత్వం చేయబోతుంది, అది రోడ్ల విషయంలోనా, తండాల గ్రామ పంచాయతీలు చేసాం, దానికి సౌకర్యాలు కల్పించడంలోనా, లేదంటే అనేక విషయాల్లో ఏమేమి చేయబోతున్నారు అని టీ న్యూస్ ద్వారా తెలంగాణ యావత్ తెలంగాణ గ్రామీణ ప్రజలకు ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈజీ స్కీమ్స్ కూడా గ్రామాలలో అనుకున్నంత స్పీడప్ అవుతలేదు. శ్మశాన వాటికలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, టాయిలెట్స్ కానీ ఎన్నో ఉన్నాయి ఈజీఎస్ కింద, ఉపాధి హామీ పథకం కింద. దాన్ని బాగా సక్సెస్ చేయాలనేది ఆలోచన. ఇప్పుడు 400 కోట్లు పోయిన సర్పంచ్లు చేయకుండా పెండింగ్ ఉన్నాయి పనులు. మార్చికి ల్యాబ్స్ అవుతాయి. ఇక దిగిపోతానా మాకెందుకని సర్పంచులు వదిలిపెట్టుకోలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు 1 మంత్ టార్గెట్ నేను రివ్యూ పెట్టాను. మార్చి లోపల 1 మంతే ఉన్నది టైం. 400 కోట్లు ఖర్చు పెట్టాలి. అది స్పీడప్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా మాకు ఇంకా ఇప్పుడు నేను కొత్త సర్పంచులు ఉత్సాహంగా ఉన్నారు. సర్పంచులకు కూడా ఇప్పుడు ఆలోచన వచ్చింది, ఊరికి సేవ చేయాలి, ఏం ఫండ్స్ లేవు అనేది ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఈజీఎస్ ఇప్పుడు స్పీడప్ చేస్తుంది. నాకు 2-3 సర్పంచులు వచ్చినాయి. మార్చి లోపల నిన్న మీరు టెలికాన్ఫరెన్స్ ఇచ్చినాం, మెటీరియల్ వదులుతున్నాం, పని మొదలు పెడతాం, మార్చి లోపల చేసేస్తాం. అంటే కొత్త సర్పంచులు ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ప్రోత్సహిస్తుండే, వాళ్ళని తీసేస్తామనే ఆలోచన మాకు ముఖ్యం కాదు. బెదిరించి పని చేయించాలి, మొండి గుండి తప్పు బాధ్యత పెట్టాలి. మేము ఇదివరకు సర్పంచ్లకు సరిగ్గా ఫండ్స్ లేకనో అధికారాలు లేకనో ఇబ్బంది ఉండే. అట్లా కాదు, విలేజ్కు ఒక కార్యదర్శి ఇస్తున్నాం. కార్యదర్శి 4 గ్రామాలకు 5 గ్రామాలకు ఉండేది, కార్యదర్శి లేడు. ప్రతి విలేజ్ కార్యదర్శి కంపల్సరీ ఆ ఊళ్ళోనే ఉండాలి, సర్పంచ్ ఆ ఊళ్ళోనే ఉండాలి. రైట్, మీరన్నట్టుగా ఇప్పుడు సంక్షేమ రంగంలో ఒక రోల్ మోడల్గా ఉంది. అది రైతు బంధా, రైతు బీమానా, లేకుంటే ఆసరానా, లేకుంటే ఇంకేమైనా కానీ ఒక దేశానికి ఒక రోల్ మోడల్గా ఇవాళ సంక్షేమం అంటే తెలంగాణ అంటే సంక్షేమం ఉంది. రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా, పంచాయతీరాజు వ్యవస్థలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కేరళని కొంత పంచాయతీరాజ్ విషయంలో ఆదర్శంగా చూస్తుండేది. రానున్న రోజుల్లో దేశంలో నెంబర్ 1గా పంచాయతీరాజ్ శాఖ ఉంటుంది అని చెప్పగలరా? ఇవాళ మిషన్ భగీరథ ద్వారా దేశ లెవెల్లో, ప్రపంచ దేశాలలో మిషన్ భగీరథతో ప్రతి రాష్ట్రంలో పెట్టాలి అనేది ఒక చర్చ వచ్చింది. సీఎం గారు చేసిన రైతు బంధు స్కీము అన్ని రాష్ట్రాలు కేంద్రం ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ చెరువుల పనులు కూడా మిషన్ కాకతీయ కూడా ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రేపు ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ చట్టాలు మార్చింది, గ్రామ పంచాయతీని పటిష్టం చేయింది. 75 ఏళ్ళు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు స్వాతంత్రం వచ్చిన కాంచి. పాత చట్టం ఇది, ఎవరు పట్టించుకోలేదు. ఇలా ముఖ్యమంత్రి గారు పట్టించుకున్నారు, చట్టాన్ని మొత్తం మార్చేశారు, కొత్త చిన్న గ్రామ పంచాయతీ చేశాడు. దాన్ని చూడండి, మీరు 1 సంవత్సరం లోపల రిజల్ట్ ఎట్లుంటుందో. దేశమంతా కూడా రేపు మిషన్ భగీరథ కానీ, రైతు బంధు స్కీమ్ కానీ ఎట్లయితే ఆదర్శంగా తీసుకున్నారో, ఇలా కాళేశ్వరం చూద్దామని దేశ రాష్ట్రాల నుంచి వచ్చి అభినందిస్తున్నారో, రేపు గ్రామ పంచాయతీ వ్యవస్థ కూడా దేశ లెవెల్లో ఒక చర్చ అవుతుంది. కేసీఆర్ గారు ఎట్లయితే గ్రామ పంచాయతీ వ్యవస్థను ఎట్లా తయారు చేసిండో మేము చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ మేము చేస్తాం. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు. అంటే ముఖ్యమంత్రి గారు తన మీద ఉంచినటువంటి గురుతర బాధ్యత తను ఆశించి ఊహించని పంచాయతీరాజ్ శాఖ అప్పచెప్పారు. ఇవాళ దేశంలో ఏ రకంగా అయితే సంక్షేమ రంగంలో రోల్ మోడల్గా తెలంగాణ ఉందో, రానున్న రోజుల్లో గ్రామీణ వ్యవస్థ కూడా దేశానికి ఒక ఆదర్శంగా నిలుపుతానని, ఆ రకంగా ముఖ్యమంత్రి గారు పెట్టిన బాధ్యతని తూచా తప్పకుండా అమలు చేసి శభాషను అనిపించుకుంటానని దయాకర్ గారు చెబుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తుండే తెలంగాణ గురించి న్యూస్.